Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగా. చూడండి, ఇక్కడ నేను 2 cups ఆఫ్ కర్డ్ తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేయండి. మొత్తం 2 మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేయండి. చూడండి, ఇక్కడ నేను మిక్స్ చేశాను. ఇందులోకి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసాక ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేయండి. సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను శనగపప్పు కూడా వేస్తున్నానండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసి కొంచెం టర్మరిక్ వేయండి. ఇక్కడ నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చిల్లీ కూడా వేసేస్తున్నాను. ఇలా వేసాక ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసేయండి. ఇందులోనే మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. మొత్తం ఆనియన్స్ అడగంటకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో నేను కొరియాండర్ కూడా వేసి కలిపేస్తున్నాను. ఇలా అవుతే మనకు ఆయిల్ సపరేట్ అవుతుంటే మనకు అయ్యిందని అర్థం అండి. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్గా కలిపి పెట్టుకున్న కర్డ్లో వేసేసాను. ఇది మొత్తం బాగా కలిపేసేయండి. దట్స్ ఆల్. చూడండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో, తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో చాలా కూల్ అండి, పెరుగు కదా, మనకు చాలా కూల్గా ఉంటుంది. బాడీ హీట్ని కంట్రోల్ చేస్తుందండి. ట్రై అండ్ కమెంట్.